హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మామిడికాయ సీజన్ అంతా అయిపోయి వస్తుంది, కానీ మామిడికాయ పులిహోర వీడియో మాత్రం పెట్టలేదండి. నేను చాలా సార్లు చేశాను కానీ వీడియో మాత్రం పెట్టలేదు. పులిహోరను చూస్తుంటే నోట్లో నాలుక నాట్యం చేస్తుంది అనుకోండి. ప్రిపేర్ చేసేసుకుందాం పదండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని అవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఓ పెద్ద సైజ్ ఎర్రగడ్డలు అయితే రెండైతే వేసుకున్నాను. 15 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, అందులోకి సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్నానండి. ఉప్పు కూడా వేసేసుకున్నాను. శనగబాళ్ళు శనగగింజలు అయితే వేస్తున్నానండి. నేను మర్చిపోయాను, మీరైతే ఇలా చేయకండి. సాసులు చిట్లిన వెంటనే పప్పు దినుసులు కూడా వేసి వేయించి పక్కకు తీసేసుకోండి. ఒక్కొక్కసారి ఇలా జరిగిపోతూ ఉంటుంది అన్నింట్లలోనూ. అలాగే నేను ఈరోజు మిస్టేక్ అయితే చేశాను. ఇప్పుడు 2 మామిడికాయలనైతే పొట్టు తీసి సన్నగా ఇలా తురుముకున్నానండి. ఆ మిశ్రమాన్ని అందులోకే వేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపొడి, 1/2 టేబుల్ స్పూన్ సాసుల పొడి అయితే వేసి ఎక్కువ టైం అయితే కలుపుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు అలా ఇలా కలిపేసి అయితే దించేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే 1/2 కిలో రైస్ అయితే ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు కావాల్సిన మోతాదులో తీసైతే కలుపుకోవచ్చు. నేను తీసుకున్న రైస్ కి అయితే అందులో సగభాగాన్నైతే వేసి బాగా కలిపేశాను. నాకు పులిహోర కలుపుతుంటేనే నోట్లో లాలాజలాలు ఊరిపోయాయి అనుకోండి, వెంటనే లాగిచ్చేసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసే